జై శ్రీమన్నారాయణ. మీకు ఈ వీడియోలో తిరుమల కొండపైన మిమ్మల్ని మీరు మర్చిపోయే ఒక ప్రశాంతమైన ఒక చిన్న లొకేషన్ మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే అఖండం అంటారు ఈ ప్లేస్‌ని. అఖండం అంటే ఏంటంటే ఇక్కడ అఖండ నామ సంకీర్తన జరుగుతది. అంటే వెంకటేశ్వర స్వామికి 24 అవర్స్ కీర్తనలు పాడుతూ ఉంటారనమాట. ఆయనకి కీర్తనలన్నా, ఆయన భజనలన్నా ఎక్కువ ఇష్టం కదా! శ్రీమన్నారాయణుడికి. హరి భజన అంటాం కదా! అదనమాట. మీరు ఎప్పుడైనా తిరుమల వెళితే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూర్చొని ఈ కీర్తనలు వినండి. చాలా ప్రశాంతంగా ఉంటది. ఎక్కడి నుంచొస్తారో తెలీదు గానీ భక్తులు టీమొస్తదనమాట. ఆ టీము ఇన్ని గంటలని భజన జేస్తారు. 24 అవర్స్. వర్షాకాలమని, శీతాకాలమని, ఎండాకాలం అని ఏముండదు. ఏ కాలంలోనైనా 24 అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు అలా 24 అవర్స్ భజన జరుగుతూనే ఉంటది. అందుకే కదా అన్నమయ్య అన్నారు. హరినామమే కడా ఆనందకరము మరువవో 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 మనసా అని. కాబట్టి మీరు కూడా తిరుమల వెళితే ఈ ప్రశాంతమైన ప్రదేశాన్ని మీరు కూడా ఒక గంటైనా, లేతే ఒక హాఫ్ అన్ అవరో, లేదా ఒక 10 నిమిషాలైనా సరే ఒక కీర్తన విని మనసులో స్వామిని నింపేసుకొని వచ్చేస్తారు అని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఈ లొకేషన్ ఎక్కడ, ఏంటి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే బేడి ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటదండి. ఆర్చ్ ఉంది కదా! అక్కడే అన్నమాట. సో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరోసారి తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక కీర్తనైనా వినండి. ఒక కీర్తన స్వామికి మీరు అప్పజెప్పండి.